ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. ఈరోజు మీ అందరికీ కూడా శుభవార్త అండి. ఈరోజు 25వ తారీఖున ఉదయం 10 గంటలకు వైకుంఠ ఏకాదశికి సంబంధించి తిరుమల తిరుపతి లోకల్స్ వాళ్ళు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల ద్వారా సబ్మిట్ చేయడానికి రిజిస్టర్ చేయడానికి వెబ్సైట్ అయితే ఓపెన్ అయిందండి. అది ఎలా చేయాలో మీ అందరికీ నేను చెప్తాను. అంతకన్నా ముందుగా ఎవరైనా కానీ వైకుంఠ ద్వార దర్శనానికి రావాలి అని అనుకుంటున్నారో దయచేసి డిసెంబర్ 30, 31, జనవరి 1 మీరు ఈ 3 రోజులు టికెట్ ఉంటేనే తిరుమల కొండపైన దర్శనం చేసుకోగలరు. గతంలో ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల్లో సెలెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే చేసుకోగలరండి. జనవరి 2 నుంచి 8 వరకు ఆన్లైన్లో మీరు 300 రూపాయల టికెట్లు కానీ, శ్రీవాణి బ్రేక్ దర్శనం కానీ, ట్రస్ట్ ఆర్ డోనర్ స్కీమ్స్ కింద 1,00,000 రూపాయల పైన డొనేషన్ వాళ్ళు ఎవరైతే టికెట్ బుక్ చేసుకుంటారో వాళ్ళు రండి. వారు కాకుండా మిగతా వారికి టికెట్లు లేకపోతే నేరుగా తిరుమల కొండపైన వచ్చి మీరు ఫ్రీ దర్శనం చేసుకోవచ్చు. జనవరి 2 నుంచి 8 వరకు ఫ్రీ దర్శనం ఉన్నది. ఓకేనా అండి? కానీ ఈ 10 రోజులు కూడా ఎన్ఆర్ఐ, మిలిటరీ, చంటి పిల్లలు, వయోవృద్ధులు రికమెండేషన్ లెటర్లు అయితే ఉండవు. ఆ కేటగిరీ వాళ్ళు డైరెక్ట్గా వచ్చి జనవరి 2 నుంచి 8 వరకు మీరు దర్శనం చేసుకోగలరు. ఇక ఈ వీడియోలో నేను మీ అందరికీ కూడా చూపిస్తానండి. జనవరి 6, 7, 8కి సంబంధించి తిరుమల తిరుపతి లోకల్ వాళ్ళు ఎలా సబ్మిట్ చేయాలి అన్నది. ముందుగా మీరు ttdevasanam.ap.gov.in వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ లాగిన్ అని కనిపిస్తుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్తో ఎంటర్ అయితే ఓటీపీ మీ మొబైల్ నెంబర్కి వస్తుంది. అది ఎంటర్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ పిలిగ్రిమ్ సర్వీసెస్ దగ్గర వైకుంఠ ద్వార దర్శనం ఈ డిప్ ఫర్ లోకల్స్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ కనుక క్లిక్ చేసినట్లయితే మీకు కాస్త వెయిటింగ్ టైం అనేది వస్తుంది. మీరు కాసేపు వెయిట్ చేయండి. చేసిన తర్వాత మీకు ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూసారు కదా వైకుంఠ ద్వార దర్శనం లోకల్స్ ఎలక్ట్రానిక్ డిప్ అని, ఇక్కడ జనరల్ డీటెయిల్స్ దగ్గర మీ ఈమెయిల్ ఐడి, మీ స్టేట్ అనేది ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్ అనే ఉంటుందండి. ఇక్కడ ఇండియా కంట్రీ కూడా వచ్చేసి ఇండియానే ఉంటుంది. పిన్ కోడ్ వచ్చేసి మీ తిరుపతి పిన్ కోడ్ మీరు ఎంటర్ చేయండి. పిలిగ్రిమ్ డీటెయిల్స్ దగ్గర 1+4 అనగా ఒకరు కానీ, ఇద్దరు కానీ, ముగ్గురు కానీ, నలుగురు కానీ ఈ ఎలక్ట్రానిక్ డిప్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక్కడ మీరు మీ నేము, మీ ఏజ్, మీ జెండర్ మేల్ ఫీమేల్, ఇక్కడ ఫోటో ఐడి అంటే ఆధార్, ఫోటో ఐడి నెంబర్ అంటే మీ ఆధార్ నెంబరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ సెలెక్ట్ షో ఇక్కడ ఉంది కదా, ఈ సెలెక్ట్ సేవ దగ్గర క్లిక్ చేయండి. చేస్తే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు చూసారు కదా, ఇక్కడ సెలెక్ట్ ఆల్ డేట్స్ అని మీరు సెలెక్ట్ చేయండి. అంతేకాని మీరు ఇండివిజువల్గా సెలెక్ట్ చేయొద్దు, 3 రోజులకి కూడా సెలెక్ట్ చేయండి. చాలామంది తెలియక మేము 6వ తారీఖే సెలెక్ట్ చేస్తాం, 7వ తారీఖే సెలెక్ట్ చేస్తాం, 8వ తారీఖే సెలెక్ట్ చేస్తాం అనుకుంటారు. దయచేసి అలా చేయొద్దు. 3 రోజులు చేయండి. రోజుకి 5,000, 15,000 టికెట్లలో మీ అవకాశాన్ని, మీ అదృష్టాన్ని మీరు పరీక్షించుకోండి. తర్వాత ఓకే అని క్లిక్ చేస్తే మీరు ఆటోమేటిక్గా రిజిస్టర్ చేసినట్టే. నేను తిరుపతి లోకల్ కాదు కాబట్టి నేను ఇక్కడ చేయలేకపోయాను, మీరు చేసుకోండి. తిరుపతి వాళ్ళు లోకల్స్, తిరుపతి లోకల్స్, చంద్రగిరి, రేణుగుంట, తిరుమల లోకల్ వాళ్ళందరూ కూడా, స్థానికులందరూ కూడా జనవరి 6, 7, 8కి సంబంధించి తప్పకుండా ఈ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలో మీరు పాల్గొనండి. ఓకేనా అండి? అలాగేనండి, ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా లోకల్ వాళ్ళకి. నాన్ లోకల్ వాళ్ళు ఎవరైనా కానీ జనవరి 2 నుంచి 8 వరకు మీరు దర్శనానికి రండి. ఇప్పుడు చూడండి, స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు మార్చ్ వరకు కూడా మీకు పూర్తిగా అయిపోయాయి. మీకు ఇక్కడ ఉదాహరణకి మీకు చూపిస్తున్నాను. ఆ తర్వాత హోమం టికెట్లు చూపిస్తున్నాను చూడండి. ఇవి కూడా మీకు కొత్త సంవత్సరం జనవరి వరకు పూర్తిగా అయిపోయాయి. అలాగేనండి, మీకు మరలా మీకు చూపిస్తున్నాను చూడండి, ఆర్జిత సేవలు అనగా కళ్యాణ ముంజల సేవ, ఇవన్నీ కూడా డైరెక్ట్ సేవలన్నీ కూడా మార్చ్ వరకు మీకు అయిపోయాయి. ఆ తర్వాత మీకు చూడండి, వర్చువల్ పార్టిసిపేషన్ ద్వారా 500 రూపాయల టికెట్లు, ఇవి కూడా మార్చ్ వరకు పూర్తిగా దర్శన టికెట్లు అయిపోయాయి. తర్వాత వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు చూడండి, మార్చ్ వరకు కూడా పూర్తిగా అయిపోయాయి. సో ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మార్చ్ వరకు అన్ని టికెట్లు ఆన్లైన్ బుకింగ్ ద్వారా రూములతో సహా అయిపోయాయి. హోమం టికెట్లు మాత్రమే ఫిబ్రవరి, మార్చ్ వాళ్ళకి ఉన్నాయి. కొత్త సంవత్సరం జనవరి వరకు మీకు హోమం టికెట్లు అయిపోయినాయి. ఫిబ్రవరి, మార్చ్ వారికి అయితే మీకు హోమం టికెట్లు ఉన్నాయి. వీటి ద్వారా దర్శనం చేసుకోవచ్చు. ఇది కాకుండా మార్చ్ వరకు అన్ని రకాల దర్శనం టికెట్లు రూములతో సహా అయిపోయాయండి. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. రానున్న రోజుల్లో వైకుంఠ ఏకాదశి 10 రోజులు మాత్రమే కాదు, ఆ తర్వాత మనకు రథసప్తమి ఉన్నది. ఇంకా
ఇట్లా ఫిబ్రవరి దర్శనాలు ఉన్నాయి, మార్చ్ వరకు కూడా ఏమైనా దర్శనం టికెట్లు ఉండి లేకుండా రూములకి సంబంధించి డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను మీరు అందరూ అడగగలరు. తప్పకుండా నేను మీ అందరికీ కూడా సహాయం చేస్తాను సమాధానం చెప్పడానికి. నేను ఈరోజు ఈ వీడియోలో లైవ్లో మీకు వచ్చి కనిపించలేను, కొన్ని వ్యక్తిగత పర్సనల్ రీజన్స్ వల్ల కొంచెం బిజీగా ఉన్నాను. ఒక 2-3 రోజులు టైం ఇవ్వండి, నేను తప్పకుండా మరలా మీ ముందుకు లైవ్లో వచ్చి మీతో మాట్లాడడం జరుగుతుంది. సో ఈ వీడియోలో నేను మీ అందరికీ చెప్పాలనుకుంటుంది ఒకటే, ఈ 10 రోజులు కూడా దయచేసి ఎటువంటి దర్శన టికెట్ లేని వారు మొదటి 3 రోజులు రాలేరు. మిగతా 7 రోజులు అనగా జనవరి 2 నుంచి 8 వరకు ప్రతి ఒక్కరూ రావచ్చు. మీరు వాస్తవాలను నమ్మండి, అంతేగాని బయట ఏదన్నా మధ్యవర్తుల మాటలు వాళ్ళవి వీళ్ళవి దయచేసి మీరు ఎవ్వరు కూడా నమ్మొద్దండి. హ్యాపీగా జనవరి 2 నుంచి 8 వరకు దర్శనానికి రండి. కాకపోతే గతంలో లాగా ఇట్లా చంటి పిల్లలు, ఎన్ఆర్ఐలు, రికమెండేషన్ లెటర్లు ఇట్లాంటివన్నీ కూడా మీకు ఆ స్పెసిఫిక్ జోన్లో నుంచి మీరు వెళ్ళలేరు తప్ప మీరందరూ కూడా సపరేట్గా మళ్ళీ రావచ్చు. దయచేసి ఈ విషయాలన్నీ మీరు అర్థం చేసుకోవాలి. ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. జనవరి 2 నుంచి 8వ తారీఖు అలాగే మొదటి 3 రోజులు మొత్తం 10 రోజులకి సంబంధించి రూములు దొరకని వాళ్ళు ఆన్లైన్లో మనకు రిలీజ్ అయితే చేయలేదండి. మీరు డైరెక్ట్గా తిరుపతి వచ్చి విష్ణు నివాసంలో ఆఫ్లైన్లోనైనా ట్రై చేయండి, లేదా తిరుమల కొండపైన దయచేసి మీరు అందరూ కూడా ఆఫ్లైన్ ద్వారా సిఆర్ఓ ఆఫీస్లో రూములు ట్రై చేయండి, మీకు అవకాశం అయితే ఉన్నది. అంతే తప్ప మీరు మధ్యవర్తులు, న్యూస్ పేపర్స్ అక్కడ ఇక్కడ ఏదైనా ఫాల్స్ న్యూస్లు దయచేసి నమ్మొద్దు. హ్యాపీగా తిరుపతి రండి ఈ 10 రోజులకి సంబంధించి. ఇంకా మీరు చాలామంది నన్ను అడిగారు, జనవరి 2 నుంచి 8 వరకు మేము వస్తాము, మాకు దర్శనానికి ఎంత టైం పట్టొచ్చు, చాలామంది వస్తారు కదా అంటే అలా మనం చెప్పలేమండి. కొన్నిసార్లు వస్తారు, ఒకరోజు వస్తారు, ఒకరోజు ఎక్కువ మంది ఉండరు. సో కాబట్టి మనము ఎంతమంది వస్తారు ఇవన్నీ ఇప్పుడే మనం చెప్పలేము. జనరల్గా అయితే ప్రతిరోజు కూడా 70,000 మంది స్వామివారిని దర్శనం చేస్తారు. ఆ సమయంలో కూడా ఖచ్చితంగా 70 నుంచి 80,000 మంది దర్శనం చేస్తారు. ఈ విధంగా చూస్తే ఉచిత దర్శనం వాళ్ళకి 10 గంటలు కూడా పట్టొచ్చు, కొన్ని సందర్భాల్లో 7 గంటల లోపల కూడా అవ్వచ్చు. కాబట్టి ఇప్పుడే మనం ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేము. జనవరి 2-3 తారీఖులో అయితే ఎక్కువ రష్ ఉంటుంది, ఆ తర్వాత నుంచి కాస్త తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ ద్వారం నుంచి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు 2వ తారీఖు 3వ తారీఖు ఎక్కువ మంది వచ్చేస్తారు. అదే 4 నుంచి 8 వరకు అండి కొంచెం స్లోగా తగ్గుతూ ఉంటారనమాట. సో మీరు ఏమైనా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకుంటే దయచేసి మీరు జనవరి ఇట్లా 5, 6, 7 లాస్ట్ 4 రోజులు 3 రోజులు రావడానికి ట్రై చేయండి. రద్దీ కాస్త తక్కువ ఉంటుంది, మీకు దర్శనం కూడా బాగా జరుగుతుంది. సో ఇవ్వండి నా ఒపీనియన్లు అన్నీ కూడా మీతో ఈ 10 రోజులకు సంబంధించి మార్చ్ వరకు దర్శన టికెట్లు అన్నీ కూడా నేను షేర్ చేసుకోవడం జరిగింది. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగగలరు. ఈ వీడియో నేను ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం.